దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 21 ఏప్రిల్ 2025 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. రోమన్స్ చాప్టర్ 8 and verse 31. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు? Let me read this in English. What then shall we say of these things? If God be for us, who can be against us? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనారోగ్యముతో మాట్లాడవలసిన మాట, అప్పు బాధలతో మాట్లాడవలసిన మాట, మోసముతో మాట్లాడవలసిన మాట, ప్రియ దేవుని బిడ్డలారా, విరోధంగా మాట్లాడవలసిన మాటలు ఇవన్నీ. దేవుడు నా పక్షముగా ఉండగా నీవు నాకు ఏమి చేయగలవు అని అనారోగ్యముతో మాట్లాడాలి. వచ్చిన అవమానంతో మాట్లాడాలి. దేవుడు నా పక్షముగా ఉండగా, ఎందుకంటే పునరుద్ధానుడైన యేసు క్రీస్తు వారు నీ పక్షముగా ఉండగా పునరుద్ధాన బలములో నువ్వు నడుచుచున్నావు. You experience and receive the power of resurrection. ఆ దేవుడు సిలువ మీద పలికిన 6వ మాట, ఇది సమాప్తమైనది అనగా మన విరోధుల యొక్క కోరిక సమాప్తమైనది. మన విరోధుల యొక్క కోరిక స్టాప్ అయిపోయింది. His desire can no more touch you in your life. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ పక్షముగా ఉన్నాడని విశ్వాసములో నువ్వు ఎదగాలి. యూ హ్యావ్ టు గ్రో ఇన్ ద ఫెయిత్ దట్ ద లార్డ్ ఈజ్ ఫర్ యూ. ద లార్డ్ ఈజ్ ఫర్ యూ. నువ్వేమి చేసినను ప్రభు నీ పక్షముగా ఉన్నాడని నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. हिंदी में पढ़ेंगे. रोमियों का पत्र, उसमें 8 अध्याय और 31 वचन पढ़ रहे हैं. सो हम इन बातों के विषय में क्या कहें? यदि परमेश्वर हमारी ओर है तो हमारा विरोधी कौन हो सकता है? परमेश्वर हमारी ओर है तो हमारा विरोधी कौन हो सकता है? ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, ఎంత దేవుడు నీకు తోడై ఉన్నాడని నువ్వు విశ్వసించగలవో అంతగా నీ విరోధి నీ నుంచి పారిపోతాడు, అంతగా నీ సమస్య నిన్ను విడిచి పారిపోతుంది. కనుక ఈరోజు మనము నేర్చుకున్న విషయం ఏంటంటే, దేవుడు నీ పక్షంగా ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడని నమ్ముటకే నీవు ధ్యానం చేస్తున్నావు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడని నమ్ముటకే నువ్వు బైబిల్ చదువుతున్నావు, నువ్వు చర్చ్కు వెళ్తున్నావు, నువ్వు భక్తిని చేస్తున్నావు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దయచేసి ఎటువంటి పరిస్థితి సంభవించినను, ఎటువంటి పరిస్థితి కూడా వెళుతున్నాను, దేవుడు నీ పక్షంగా ఉన్నాడనే విషయమై సందేహింపక. అందుకే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించునను, ఏ అపాయముకు భయపడను, ఎందుకు? దేవుడు నాకు తోడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చెప్తున్నాడు, నీ చెయ్యి విడవను అంటున్నాడు. నిన్ను ఎన్ని మాత్రం విడవను, నిన్ను ఎడబాయనని చెప్పిన దేవుడు, నీ పక్షంగా ఉన్న దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ పక్షంగా వ్యాజ్యమాడుతున్న దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ ఫర్ యూ. గాడ్ ఈజ్ నాట్ అగేన్స్ట్ యూ బట్ ఈజ్ ఫర్ యూ. దేవుడు నీ తట్టున్నాడు, నీ వైపు ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవాది దేవుడు పరమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. కనుక the more you try to believe, the more try to have faith that God is for you, I would say everything which is against you will start fleeing from you. దేవుడు నీ పక్షంగా ఉన్నాడని అవిశ్వాసంలో నువ్వు ఎదిగినట్లయితే నీకు విరోధంగా ఉన్న పరిస్థితులు నీ నుంచి పారిపోతాయి.
ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు ప్రభా తండ్రి, నీ కృప దయచేయండి నాయన. అనేక మంది అనేకమైన పరిస్థితులు కూడా వెళ్తుండగా నాయన, వారి పరిస్థితులు అన్నిటి నుంచి నీ బిడ్డలను విడిపించి నువ్వు కాపాడి రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభు నామములో ప్రతి అవసరము నీ బిడ్డలు తీర్చబడినందుకు స్తోత్రం నాయన. దేవా, నీవు వారికి తోడై ఉన్నావు, నీవు వారి పక్షముగా ఉన్నాని నమ్మకంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని నేను మహిమపరుస్తున్నాను ప్రభా. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో నువ్వు వారిని బిడ్డలు దీవించి తృప్తిపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. బిజినెస్ చేస్తున్న వారందరినీ కూడా దీవించి వారి బిజినెస్ అంతట్లో మీ సహాయం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేసేవాడవయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, నాయన తండ్రి, దేవ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఇంకా నాయన దేవ తండ్రి న్యూ అడ్మిషన్స్కి వెళ్తున్న వారు, నాయన దేవ కాలేజ్ యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందరి పట్ల నీ కృప ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నీవు నీ బిడ్డల పక్షముగా ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధింపచేసి మీరు కాపాడి ఆశీర్వదించడానికి స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయం అంతట్లో నాయన నీవు వారికి తోడై ఉన్నావని ఈ యొక్క విశ్వాసము వారిలో నడిపించినందుకు స్తోత్రములు నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా దేశాన్ని నిశ్చయంగా నువ్వు దీవించి ఆస్వాదించి బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, రక్ష ఇశ్రాయేల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనంతయు అడిగి వేడుకొని మేము పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక ఉండే సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.